హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బొరుగుల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తున్నాను. మా సైడ్ అయితే వీటిని ఏకుడు పాలల లడ్డూలు అంటారు. వీటిని తీర్థంలో అయితే కొనుక్కునే వాళ్ళం చిన్నప్పుడు. ఇవంటే ఖచ్చితంగా ఏ తీర్థంలో ఏది కొనుక్కోపోయినా వీటిని అయితే కొనుక్కునే వాళ్ళు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ పైన కడాయి పెట్టుకొని బొరుగులను అయితే క్రిస్పీ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా ఉంటే తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటాయి. సో క్రిస్పీ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మనకు ఫ్రై అయిందో లేదన్నా ఒక బొరుగును తీసి అయితే తుంచి చూసుకుంటే అది క్రిస్పీగా ఉంటే మనం దించేసుకొని వేరొక స్టీల్ బౌల్ అయితే వేసుకోవాలి. తర్వాత అదే కడాయి పెట్టుకొని అందులో బెల్లం తురుము అనేది వేసుకోవాలి. నెక్స్ట్ అయితే అందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. సో కరిగిన తర్వాత ఇవి బబుల్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడైతే పాకం అనేది చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్నప్పుడు మనకు పాకం అనేది ఇక్కడ లడ్డూకి పానకం పడతామో అలాగనే తీసుకోవాలన్నమాట. రౌండ్ షేప్ రాగానే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో ముదిరిపోయింది అనుకోండి, మనకు తినేటప్పుడు గట్టిగా ఉంటాయి అన్నమాట లడ్డూలు అనేది. సో పాకాన్ని అయితే జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ అయితే కొద్దిగా మురమరాలు అనేది వేసుకొని మొత్తం ఒకసారి కాకుండా స్టార్టింగ్ లడ్డూలు ప్రిపేర్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా కొద్దిగా వేసుకొని పాకాన్ని మొత్తం అంటేలాగైతే కలుపుకోవాలి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఏం కాదు. తర్వాత మనం చేయికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని అయితే లడ్డూలు అనేది చుట్టుకోవాలి. ఖచ్చితంగా వేడి మీద చుట్టుకోవాలి కాబట్టి చెయ్యి అనేది కాలుతుంది. సో కవర్ అనేది ప్లాస్టిక్ కాబట్టి వాడట్లేదు, చేత్తోనే చుట్టుకుంటున్నాను. సో తర్వాత మనకు లాస్ట్లో కొంచెం అనేది రాదు కదా, దాన్ని స్టవ్ పైన మళ్ళీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గరిటతో ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది. మనకు ఎక్కువ టైం కూడా పట్టదు, స్టవ్ ఆన్ చేసిన వెంటనే వస్తుంది వేడికి. సో అంతేనండి, ఈజీగా అయితే మనకు బొరుగులు తయారైపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.